భోగాపురం ఎయిర్‌పోర్టు ఓపెన్ చేయటానికంటే ముందే గిన్నిస్ రికార్డ్‌ని అందుకుంది. ఓపెనింగ్‌కి ఇయాల మోడీ గారు వస్తున్నారు కదా! అని జెప్పేసి స్వాగతం పలికే దానికోసం గిరిజన మహిళలతోటి వాళ్ళ సాంప్రదాయ నృత్యం దిన్సా నృత్యంతో స్వాగతం పలకటానికి ప్లాన్ జేశారు. దానికి సంబంధించిన రిహార్సల్స్ శుక్రవారం జరిగాయి. శుక్రవారం పూట రిహార్సల్స్‌లో భాగంగా 13,000 మంది గిరిజన మహిళలు ఒక్కసారిగా దిన్సా నృత్యాన్ని ఆడారు. ఆదివాసీ సాంప్రదాయ నృత్యం అది. 13,000 మంది గిరిజన మహిళలు ఒక్కసారిగా దిన్సా నృత్య చేయటం, అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. నిన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆ రికార్డు పత్రాన్ని అందించారు. అంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఓపెన్ కావటానికంటే ఒకరోజు ముందే రికార్డులోకి ఎక్కడం అనేది ఒక మంచి పరిణామం. ఒక శుభం. సో, అంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 2, 3 విషయాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌కి ఎక్కాయి. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది పేరెంట్సు, టీచర్సు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకోవడం అదొక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. తర్వాత యోగా ఒకటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఓపెన్ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. సో, ఆంధ్రప్రదేశ్‌కి రికార్డ్ వెల్లువ. అది.